Hi guys, welcome back to one more love. చూసారా అండి, నేనేదో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి హెల్ప్ అవుతుందని మైక్ బుక్ చేసుకుంటే మా వర్షి ఏమో టెస్ట్ చేయాలని చెప్పి తను ఫస్ట్ టెస్ట్ చేసేసింది. ఇవాళ అయితే కర్నూలు వెళ్తున్నామండి. సో సింపుల్గా చేసేసాను టిఫిన్ ఉప్మా. నేను తినడానికి రెడీ అని చెప్తానే మా వర్షి మా ఇద్దరికి వెళ్ళి ఒక ప్లేట్, వాళ్ళ నాన్నకు ఒక ప్లేట్ రెడీగా తీసుకెళ్ళి పెట్టేస్తుంది. ఎప్పుడైనా క్విక్ రెసిపీ ఏదంటే మాత్రం ఉప్మా అని చెప్తానండి నేనైతే. ఈనంగా దాంట్లోకి చట్నీ టైం ఉంటే చేస్తాను, లేదంటే చిట్లం పొడి చేసుకొని తినేస్తాము. మా వర్షికి మైక్ టెస్టింగ్ చేసుకుంటున్నప్పుడు చూడండి పాలు పెట్టి మర్చిపోయాను, ఇంకా పాలన్నీ పొంగిపోయాయి. ఫస్ట్ అయితే నా దగ్గర నీట్గా తినేస్తుందండి. ఇంకా తర్వాత ఎండింగ్లో వాళ్ళ నాన్న తినే వరకు మాత్రం వెయిట్ చేసి ఇంక మిగిలిన దాంతో అలా ఆడుకుంటూ తినేస్తుంది. ఇక్కడైతే నేను కూడా ఒకసారి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి క్లారిటీగా ఉంటుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. ఏంది బాయ్, నువ్వు పోయి రాపో, నేను నాన్న ఉంటాం. ఇదే లాస్ట్ వీక్ అయితే మా ఆయన 1 మంత్ నుంచి కాఫ్ తగ్గట్లేదని చెప్పి చెకప్కి వెళ్ళారండి. సో ఆ మెడిసిన్ అంతా యూజ్ చేసి నెక్స్ట్ వీక్ విజిట్ చేయమన్నారంట. అందుకోసం అని చెప్పి పెద్దగా పని అయితే ఏం లేదు ఇవాళ. అలా ఈరోజు థర్స్డే అండి. సో బాబా గుడి కూడా చూసుకొని వెళ్దామని చెప్పి మా ఆయన డిసైడ్ అయ్యారు. అందుకని నేను కూడా పొద్దున్నే అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఇంకా ఒకసారి వెళ్తే కర్నూలుకి వచ్చేసరికి ఏ టైం అవుతుందో అర్థమే కాదు. సో ఇంకా అన్నీ పొద్దున్నే క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతాను. ఈ ప్లేస్ అయితే ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఏరియాస్లోనూ ఇప్పుడు విండ్ మిల్స్ పెట్టారండి. సో వాటిని అన్నిటిని ఫస్ట్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎండింగ్ అయ్యే వరకు అంతా ఈ ప్లేస్ యూస్ చేసుకున్నారు. ఇక్కడే కదా బాబా గుడి అన్న వేళ నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను. చూస్తే మా ఆయన ఇక్కడ అనుకోలేదంట, కర్నూలు దగ్గర ఇంకొకటి నెరవాడ అని చెప్పి అక్కడ ఉంటుందండి బాబా గుడి, అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యారంట. సో అలా బాబా గుడికి అయితే వెళ్ళిపోయామండి. ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళము. మేము ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. 4 yearsలో లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాము గుడికి. బాబా కాదు, బాబా గుడికి. స్లోగా పదా. ఎవరికి తెచ్చినావు? స్వామికే. అయితే ఇంకా బాబాకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బన్నులు కానీ బిస్కెట్స్ కానీ ఇలా తీసుకొని వెళ్తాము. ఇవాళ ఇంట్లోనే ఉన్నాయి కదా అని చెప్పి తీసుకెళ్తే నేనే పెడతానమ్మా అని చెప్పి ఇంకా తనే తీసుకుంది. ఇక్కడ టెంపుల్కి వస్తే ఎందుకో అదొక తెలియని ప్రశాంతత అండి. ఇది వచ్చేసి బాగా పొలాల మధ్యలో ఉంది ఈ గుడి. సో ఇంకా ఫుల్ పీస్ఫుల్గా ఉందండి. అలా ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రైట్ సైడ్లో ఏమో మెయిన్ బాబా గుడి, అక్కడ ఎత్తుగా ఉన్నదైతే స్తూపము. ఫస్ట్ అయితే బాబాని దర్శించుకుందామని చెప్పి గుళ్ళకి అయితే వెళ్ళిపోయామండి. అలా అంతా ముక్కొని కూర్చున్న తర్వాత మా వర్షికి ఏమో ఈ మధ్య ఎక్కడ హుండీలు కనిపిస్తే అక్కడ నేనే వేస్తాను నాన్న అని చెప్పి డబ్బులు తీసుకుంటుంది. ఆఫ్టర్నూన్ 12 తర్వాత అలా వస్తే అండి ఇంకా బాగా పల్లకి సేవ అది ఉంటుంది. ఇంతకు ముందుసారి వచ్చినప్పుడు మేము కరెక్ట్ ఆ టైంలో వచ్చినాము. బాగా పల్లకి సేవ దర్శనం కూడా అయ్యింది మాకు. ఈరోజు ఏంటంటే ఇంకా అనుకోకుండా ముందే స్టార్ట్ అయిపోయాం కదా అని చెప్పి ఇంకా సర్లే దర్శించుకొని వెళ్దాము, ఊరికే మళ్ళీ కర్నూలు అంతా తిరిగేసి వచ్చి వెళ్ళడం ఏం బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా గుడిలో ముక్కొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇది ఇలా ఉండగా దీనికి దగ్గరగానే అండి 6 kilometerలో అలా దత్తాత్రేయ స్వామి గుడి కూడా ఉంది. ఇంతవరకు మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే రూట్లోనే వెళ్తుంటాం కానీ అప్పుడు ఒకసారి వెళ్దాం అనుకుంటాము. ఈరోజు మా ఆయనకి ఏమనిపించిందో అండి, అనుకున్నారంట వెళ్ళాలి చాలా రోజులు అయింది కదా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి. సర్లే పోయి ఈరోజు అంతా మాకు టెంపుల్ విజిట్ అనిపించింది, కర్నూలుకి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఏం లేకోకుండా. ఈసారి మాత్రం బాగా జర్నీ చాలా సాఫీగా అనిపించిందండి. లేదంటే ఎప్పుడు చూడండి ఇంకా డైరెక్ట్ కర్నూలే కదా అని చెప్పి అక్కడ వరకు నాన్ స్టాప్. ఈరోజు మాత్రం అలా లేదు, బాగా అక్కడక్కడ ఆగుతూ, దానికి తోడు క్లైమేట్ కూడా పెద్ద ఎండ ఏం లేదండి. ఇప్పుడు టైం 11-11:30 అలా అవుతుంది. అయినా సరే బాగా కూల్గానే ఉంది కాబట్టి మాకు కూడా ఎక్కడ చిరాకు అనిపించలేదు. ఫస్ట్ అయితే ఇంకా దత్తాత్రేయ స్వామిని కూడా దర్శించుకొని ఇంకా అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే అండి అష్టలక్ష్ముల అమ్మవార్లను అందరినీ ప్రదర్శించారు అక్కడ. వారి మెల్లో వేసిన గాజుల మాల మాత్రం భలే యూనిక్గా అనిపించిందండి. ఎవరు చేశారో కానీ చూడ్డానికి కూడా భలే ముచ్చటగా ఉంది. అసలు అవి ఎక్కడికి కదలకుండా భలే చేశారండి సింగిల్ థ్రెడ్తోనే. ఒకసారి టెంపుల్స్కి అనుకోకుండా వెళ్తే
వెళ్తేనే బాగా దర్శనం అవుతుందేమో అని నాకు అనిపించింది. సో అలా కర్నూలుకి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తాగుతామని చెప్పి ఫస్ట్ ఫ్రూట్ జ్యూస్ తాగి తర్వాత మా ఆయన చూపించుకోవాల్సిన హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామండి. హాస్పిటల్కి వెళ్ళగానే మా వర్షి తనకేనేమో అనుకుంది. స్కూల్కి పోనని ఏడుస్తాను ఈ మధ్య. ఏడ్చుకుంటూ వెళ్తావా సరే. స్టార్టింగ్లో బాగా వెళ్ళేదండి ఏడ్చుకోకుండా. ఈ మధ్య ఊరు వెళ్ళడం తిరగడం వచ్చింది కదా, సో అందుకోసమేమో వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిసేపు ఏడుస్తుంది. సో అలా మా ఆయనకు కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఇంకా ఏం లేదులేండి, ఇంకా నార్మల్గా ఉందిలేండి అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి ఇంకా హాస్పిటల్ విజిటింగ్ అంతా అయిపోయేసరికి మాకు ఆఫ్టర్నూన్ అవుతుంది. నార్మల్గా ఎప్పుడో అయితే కొత్తలో రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళమండి తినాలంటే. ఇంకా ఇప్పుడు మాత్రం ఈ జ్యోతి మాల్ దగ్గర అండి మినీ క్యాంటీన్ లాగా ఉంటుంది. టిఫిన్స్ దగ్గర నుంచి ఫ్రైడ్ రైస్, మీల్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ప్రైస్ కూడా మనం రెస్టారెంట్కి వెళ్తే దాని ప్రైస్ దానికి ఉంటుంది కదండి. ఇక్కడ అలా ఏమి ఉండదు, బఫే సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఇక్కడే మాకు రీజనబుల్ అనిపిస్తుంది అండి. ఆ రెస్టారెంట్కి వెళ్ళి మనము వాటి కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ అనుకో మ్యాక్సిమం ఇన్స్టెంట్గా రెడీగా ఉండి ఉంటాయండి, లేదన్నా సరే వెంటనే చేసిస్తారు. సో మేమైతే ఇంకా మీల్స్, ఒక గోబీ, మా ఆయన ఏమో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం. బట్ గోబీ ఏమో ఎక్కువ పుల్లగా ఉందండి. నేనైతే అలానే తినేసేదాన్ని. మా ఆయన మాత్రం ఫుడ్ విషయంలో కొంచెం టేస్ట్ కరెక్ట్గా ఉండాలనుకుంటారు. వాళ్ళకి వెళ్ళి ఈరోజు ఏమో పుల్లగా ఉందని చెప్తే పాపం మళ్ళీ చేసిచ్చారండి. ఇంకా మా వర్ష అయితే సరిగా తినలేదేమో అని చెప్పి వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ తీసి ఇచ్చారు. ఇంకా అలా వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా టైం అయితే 3 అలా అవుతుంది. ఎలాగో ఎండగా ఉంది కదా అని చెప్పి ఇంకా మాకు వచ్చే దారిలోనే డీమార్ట్. సో ఇంకా డీమార్ట్కి వెళ్తాంలేండి అంటే మా ఆయనకు కూడా బయట ఏదో చిన్న పని ఉందని చెప్పి మా ఇద్దరిని డీమార్ట్లో డ్రాప్ చేసి మా ఆయన తన పని చూసుకోవడానికి వెళ్ళారు. డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా సరే అండి, మనకు కావాల్సిన వస్తువులే కాకుండా కొత్తగా ఏమైనా వచ్చాయేమో, మనం ఇంకా కావాల్సినవి మర్చిపోయామో అన్న వేళ ఫస్ట్ పైన ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేస్తాం. అలా పైకి వెళ్ళంగానే ఏవో బాడీ బ్రష్లు అండి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి చూస్తున్నాము. ఇంకా రాగానే ఇప్పుడు ఇంకా రాఖీ ఫెస్టివల్ స్టార్ట్ అవబోతుంది కదండి. ఇంకా సో అంతా రాఖీ కలెక్షన్ మొత్తం దించేశారు డీమార్ట్లో. ఇంకా సో ఇంకా నేను అలా చూద్దాం కదా ఏమైనా బాగున్నాయేమో అని చెప్పి కాసేపు అలా రాఖీలు చూస్తూ ఇంకా మా ఆయన రావడానికి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి ఇంకా స్లోగా చూసుకుంటూ ఉన్నాము నేను మా వర్షి. నేనైతే చూసినవన్నీ కొనను కానీ అండి, ఎందుకో అన్నీ ఒకసారి అయితే చూడాలి అన్న వేలో ఉంటాను. మా ఆయనేమో నీకు ఇప్పుడు ఇవేం అవసరం లేనప్పుడు ఎందుకు వచ్చావు అన్న వేలో మా ఆయన ఇంటెన్షన్ ఉంటుంది. ఈరోజు మా ఆయన మా ఇద్దరికి డిమార్ట్ని ఇచ్చేసి వెళ్ళిపోయారన్న ఫీలింగ్లో ఇంకా ఏవి అవసరం ఉన్నా లేకపోయినా అలా స్లోగా చూస్తూ ఉన్నాము. ఇంకా కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వస్తే మాత్రం మనకు అసలు టైం ఎంత అయిందనేది కూడా తెలియదండి. ఇంకా కొత్తవి ఏవేవి వచ్చాయా, ఏమి మన దగ్గర ఉన్నాయా లేదా, అప్డేటెడ్ వర్షను అనుకుంటూ చూస్తాము. సో ఇక్కడ ఇది వచ్చేసి తీసుకుందాంలే అన్న వేళ మా వర్షిని అడుగుతున్నారు 2 ఉంటే గిన ఇది రెండిట్లో ఏది తీసుకుందామమ్మా అని. జస్ట్ చిన్న సైజ్ డిఫరెన్స్ ఉందంతే. సో అలా తీసుకొని వచ్చేసి ఇంకా మా వర్షిని అయితే ఎక్కువసేపు ఆ ట్రాలీలో కూర్చోబెట్టుకోలేకపోయాను. ఇంకా దిగుతానమ్మా అంటుంది. నాకేమో ఈ గాజు దానిల దగ్గర ఏవి పీకి పడేస్తుందో అని చెప్పి అదొక టెన్షన్. సో అక్కడ సెక్షన్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా స్టీల్ సామాన్లే కదా ఏం కాదులే అని చెప్పి దించేసాను. అరే ఆడబెట్టిరా చాలు, ఆడబెట్టిరా నేను ఇంటికన్నా. ఇక్కడేమో ఇంకా స్టీల్ సెక్షన్లోకి వస్తే సేమ్ ఐటమే స్టీల్లో ఉందండి. సో ఇప్పుడు ఎక్కువ మంది అల్యూమినియం ఇవన్నీ అవాయిడ్ చేసి స్టీల్లోకే కన్వర్ట్ అవుతున్నారు కదండి. సో ప్రైస్ కూడా డిఫరెంట్ ఏం లేదండి, 2 సేమ్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. సో ఇంకా అల్యూమినియంది ఎందుకులే అని చెప్పి అది పక్కన పెట్టేసి ఇంకా స్టీల్ తీసుకున్నాను. ఈ చైర్ మాత్రం మా వర్షి డీమార్ట్కి వెళ్తే బిల్లింగ్ సెక్షన్ వరకు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఏదో బెడ్షీట్స్ చూస్తూ ఉంటే ఇంక ఎలాగో టైం దొరికింది కదా అని వెళ్ళి చైర్ పట్టుకొని వచ్చింది. ఇంకెక్కడికి వెళ్తే అక్కడ వరకు ఆ చైర్ తీసుకొని వస్తుందండి. అది వేసుకొని బాగా కూర్చొని ఉంటుంది. నేను ఇక్కడ బెడ్షీట్స్ చూస్తూ ఉంటే ఎలాగో తను కూర్చోంది కదా అని చెప్పి అనుకున్నాను. ఉన్నట్టుండి మళ్ళీ వెనకలు చూస్తే లేదండి, ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చూస్తే అక్కడ పిల్లోస్ దగ్గరికి వెళ్ళి చూడండి తనకు ఆ నెక్ పిల్లో నచ్చిందంట. ఇంకా అది వేసుకొని అన్ని ట్రయల్స్ చేస్తుంది. ఇంకా తర్వాత ఏమో ఈలోగా వాళ్ళ నాన్న వచ్చేసారు. ఇంకా మా ఆయన ఉన్నారు కదా అని చెప్పి ఇంకా నేను ఇంకా అదొక ధైర్యం ఉంటుంది తనని చూసుకోవడానికి ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మా ఆయనకు అప్పచెప్పాను. ఇంకా డీమార్ట్కి వెళ్తే
బాల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టదండి. అలా బాల్ తీసుకుంటానని చెప్పి ఇంకా ఏదో తీసుకుంది, కానీ బిల్లింగ్ సెక్షన్ దగ్గర తీసేసామనుకోండి, ఇంకా తర్వాత ఏమో ఈ షూస్ దగ్గరకు వచ్చేసి లైట్ల బూట్లు ఇవి బాగానే దొరికాయి. సో అలా తీసుకుంది, సర్లే కదా కొనిద్దామని చెప్పి ట్రైల్ చేస్తేనేమో ఒకదానికి లైట్ వెలుగుతుంది, ఒకదానికి వెలగట్లా. సో తర్వాత బయట తీసిస్తాలేమ్మా అని చెప్తే విల్లానంగా అలా ముందుకు వచ్చేస్తూ ఉంటే ఇంకా పెద్దవాళ్ళ షూస్ తీసుకొని చూడండి ట్రైల్స్ ఎలా చేస్తుందో. నాకు కూడా ఉండదేమో అంత పిచ్చి, తను మాత్రం అలా చేస్తూ ఉంది. ఇంకా అట్ లాస్ట్ గ్రాసరీ సెక్షన్ అండి. ఈ మధ్య ఏమో నేను ముందు డిమార్ట్లోనే తీసుకునేదాన్ని, అన్నీ బరువైనా సరే ఇంత దూరం నుంచే తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఇంటి దగ్గరికే వచ్చేస్తాయి కదా, మనం ఇంత దూరం నుంచి మోసుకెళ్ళడం ఏం లేబా అనేది ఇంక ఏవో టయానికి లేవు అనేటి ఒక్కటి తీసేసుకున్నాను. ఇంకా మా వర్షికి ఏమి కిండర్ జాయ్ మ్యాక్సిమం ప్రతిసారి అవాయిడ్ చేసేదాన్ని, ఇంకా అట్లీస్ట్ ఇప్పుడన్నా తీసిద్దాము అని చెప్పేసి. పైగా బాగా నిద్రకు వచ్చేసింది, ఇంకా కొద్దిసేపు బిల్లింగ్ అయ్యే వరకు ఎంగేజ్ చేయాలని చెప్పి ఇంకా అలా తీసిచ్చాను. బండి ఎక్కంగానే నిద్రపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా నిద్ర వస్తుందంటే ఇంకా అలా ఉయ్యాలు వేసేసాను. మేమేమో ఇంకా అలా టీ పెట్టేసుకొని ఇవాళే ఫస్ట్ టైం అండి ఏదో హోల్ వీట్ బ్రెడ్ అని చెప్పి ట్రై చేద్దాము, నో మైదా కదా అని చెప్పి తెచ్చుకున్నాము. ఇదేమో తింటూ ఉంటే బాగా చప్పగా ఉందండి, బట్ హెల్త్ పరంగా అయితే ఇప్పుడు షుగర్ ఎంత అవాయిడ్ చేసుకుంటే ఇప్పుడున్న కాలం కొద్దీ అంత బెటర్ కదండి. సో ఇంకా అలాగా నైట్కి ఒకటే కదా, కర్రీస్ ఏమన్నా చేసినా ఎలాగో అయిపోవు కదా అని చెప్పేసి ఇంకా లెమన్ రైస్ చేసుకొని తినేసామండి. అలా మా డే అయితే గడిచింది. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి.